నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ధూమ్ 4లో మహేష్ ఈ ఊహే ఎంత గొప్పగా ఉంది. అదే జరిగితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. గ్లోబల్ రేంజ్లో ధూమ్ 4 ఓ సంచలనంగా మారుతుంది. మరి అందుకు ఆస్కారం ఉందా అంటే ఉన్నట్లే కనిపిస్తోంది. ధూమ్ ఫ్రాంచైజీ బాలీవుడ్కి ఇవన్నీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 భాగాలు సంచలన విజయాలు అందుకున్నవే. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ రేంజ్ని పెంచిన ఫ్రాంచైజీ ఇదే. ఈ ఫ్రాంచైజీ కంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. చాలా కాలంగా ధూమ్ 4 ఎప్పుడంటూ నెట్టింట అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంతకాలం అందుకు సరైన సమాధానం దొరకలేదు. తాజాగా ధూమ్ 4కి రంగం సిద్ధమవుతోంది. ఈసారి ఈ ప్రాజెక్ట్ ను యాక్షన్ చిత్రాల సంచలనం అయాన్ ముఖర్జీ టేకప్ చేస్తున్నారు. హీరో ఎవరు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాక్ స్టార్ రణబీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. నటించడానికి రణబీర్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అలాగే రణ్వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. తాజాగా వీళ్ళిద్దరితో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా రేసులో నిలిచాడు. మహేష్ గనుక ఎంట్రీ ఇస్తే ధూమ్ 4 ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా రేంజ్ ఏకంగా పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ నే తాగుతుంది. ఆ సిరీస్ లో మహేష్ కట్అవుట్ కనిపించడమే పెద్ద సంచలనం అవుతుంది. SSMB 29 తో మహేష్ ఇమేజ్ గ్లోబల్ స్థాయిని తాకుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జక్కన్న క్రియేటివిటీతో మహేష్ రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ధూమ్ 4 ప్రారంభానికి కూడా 2 ఏళ్ల సమయం ఎలాగూ పడుతుంది. ఆలోపు మహేష్ కూడా ఫ్రీ అయిపోతాడు. నిజంగా ఎంట్రీ ఇస్తే ధూమ్ 4 నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.